రావణునితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో, అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. ఇదే సనాతన ధర్మం అంటే అని చెప్పాడు. ఏమని? వాడు ఒకటి తుకుడాగాడు, వాడి పేరు ఏదో ప్రవీణ్ ఏదో ఉంది. కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు ఈ ప్రవీణ్ అనే ఈ దగ్గరీడు లోఫరీడు వల్గర్ కరోనా సమయంలో క్రైస్తవులకు ఏదైనా సహాయం చేసినాడా? ఈ నా కొడుకులకి విదేశాల నుంచి వచ్చే నిధులను తీసుకొని ఆ నిధులు తినేసి అరగక ఇతర కులాల మీద రాళ్ళేస్తున్నారు. ఒక పూజారికి చిన్న గాయాలైతేనే అందరూ వచ్చేసారు. గవర్నమెంట్ కానీ, సెలబ్రిటీస్ కానీ, వేరే వేరే పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి నిలబడ్డారు కదా. కానీ మరి క్రైస్తవుల పట్ల ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం కానీ వేరే ఇంకెవరు కానీ స్పందించట్లేదు? మాకు కావాల్సింది అదొక్కటి. మతోన్మదులు చాలా మంది ప్రవీణ్ పగడాగర్ గారిని చంపి సంకలు గుద్దేసుకుంటున్నారు, ఆనందపడిపోతున్నారు. అయిపోయింది. రీసెంట్ గా జరిగిన ప్రవీణ్ పగడాల గారి డెత్ రెండు రాష్ట్రాల్లోని క్రిస్టియన్స్ కి కోపం తెప్పించింది. చనిపోయినప్పుడు ఎవరైనా బాధలో కొంచెం విచక్షణ కోల్పోయి మాట్లాడతారు, అది సహజం, అర్థం చేసుకోవచ్చు. కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది, అది బయటకు వచ్చేంత వరకు కొంచెం ఓపిక పట్టాలి. ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీని రిజాల్వ్ చేయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది, మీది నాది కాదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఏ ఎవిడెన్స్ కూడా లేదు అది నిజంగా హత్య అని. ఇప్పుడు కొంతమంది పాస్టర్స్ ఏం చెప్తున్నారంటే అది పక్కా హత్య అని, అలాగే పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింస్ హత్యలు చేయరని. ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏదైనా చేశారా అని అనుకోవడానికి ఇది పవిత్రమైన రంజాన్ మాసం. ప్రాణం పోయినా ఇంకొకరి మీద ఈ సమయంలో వాళ్ళు చేయవేరు. పవిత్ర రంజాన్ మాసం నడుస్తోంది, మరేమై ఉండాలి? ప్రవీణ్ పగడాల గారికి ఆ సామాజిక వర్గానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ గొడవని ఎవరు? మరి అదే నిజమైతే పవిత్రమైన రంజాన్ మాసంలోనే పాకిస్తాన్ లో ట్రైన్ హైజాక్ అయింది. ఈ ట్రైన్ హైజాక్ అయింది కూడా ఒక ముస్లిం కంట్రీలో, హైజాక్ చేసింది కూడా ముస్లింసే. ఈ ఇన్సిడెంట్ లో చనిపోయింది కూడా ముస్లింసే. ఇక్కడ రంజాన్ మాసం అయినా కాకపోయినా అందరూ ముస్లింస్ తప్పు చేయరు, కానీ రంజాన్ మాసంలో అసలు ముస్లింసే తప్పు చేయరు అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ చనిపోయింది ఒక క్రిస్టియన్ పాస్టర్, మళ్ళీ అదే క్రిస్టియన్ సర్టిఫై చేస్తున్నారు ముస్లింస్ చంపలేదని. అంటే వీళ్ళ ఉద్దేశంలో చంపింది ఎవరు? హిందూస్. అది కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేసేశారు వితౌట్ ఎనీ ఎవిడెన్స్. మరి ఇప్పుడు ఈ వార్నింగ్ ఇస్తున్నది ఎవరో ఒకసారి చూడండి. ప్రవీణ్ నా కొడక 2 గుడ్లు పీకేసి నా కొడక నీ నాలుకని కత్తిరించేసి శిలువ మీద కొట్టి ఊరంతా ఊరేగిస్తాం. ముందు నీ క్రిస్టియానిటీలో మంచి ఉంది, చెడే ఉంది, అది కడుక్కోరా భోసడికే. మనకి అనుమానం ఉంటే ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేయాలి? పోనీ హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇలా థ్రెట్ వార్నింగ్ ఇచ్చారా? ఇక్కడ ఆల్రెడీ ఒక కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఓపెన్ గా వీడియోలో థ్రెట్ వార్నింగ్ ఇస్తుంటే మీరేమో రంజాన్ మాసం అని క్లీన్ చిట్ ఇస్తున్నారు. అసలు ఏ థ్రెట్ వార్నింగ్ ఇవ్వని హిందూ కమ్యూనిటీ మీద నింద వేసేస్తున్నారు. ఒక పాస్టర్ ఏమో బీజేపీ RSS అంటాడు, ఇంకో పాస్టర్ ఏమో కరుణాకర్ సుగుణ రాధా మనోహర్ దాస్ అంటాడు. అసలు RSS ఫుల్ ఫామ్ తెలియని ప్రతి ఒక్కడు RSS ని విమర్శిస్తున్నాడు ఈ రోజు. నిజంగా ఇది హత్య అయితే చేసిన వాడు ఏ మతానికి సంబంధించిన వాడైనా సరే శిక్ష పడాల్సిందే. కానీ నింద వేయడం చాలా ఈజీ, దాన్ని ప్రూవ్ చేయడమే చాలా కష్టం. ఈ పాస్టర్స్ ఎలా క్వశ్చన్ చేస్తున్నారంటే, చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి మీద దాడి జరిగితే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు, ఆంధ్రాలో కూడా పొలిటికల్ లీడర్స్ స్పందించారు. మరి ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఎందుకు స్పందించరని. బాలాజీ టెంపుల్లో రంగరాజన్ గారి మీద దాడి జరిగింది, మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. రంగరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు దాడి చేసినటువంటి వ్యక్తి వీర రాఘవరెడ్డి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా రంగరాజన్ గారికి ఫోన్ చేశారు. కష్టం ఏదైనా వస్తే నేనున్నాను, ఎవరు భయపడొద్దు, డైరెక్ట్ గా మా ఎమ్మెల్యే దగ్గరకు వస్తాడు అని రంగరాజన్ తో మాట్లాడారు. ఇక్కడ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారిది నిజంగా హత్య అయితే న్యాయం కోసం ఫైట్ చేయండి, తప్పు లేదు, అది ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. కానీ అసలు సంబంధం లేని చిలుకూరు బాలాజీ పూజారి ఇష్యూ ఇక్కడ అనవసరం. అక్కడ పూజారి గారి మీద జరిగింది దాడి, అక్కడ క్లియర్ గా రికార్డెడ్ వీడియోస్ బయటకు వచ్చాయి కాబట్టి సీఎం స్థాయి వ్యక్తులు రెస్పాండ్ అయ్యారు. మరి ఇక్కడ పగడాల గారి మీద జరిగింది దాడా లేక యాక్సిడెంటా అనేది ఇంతవరకు తెలియదు. ఇక్కడ అసలు క్లారిటీనే లేదు ఆయన ఎలా చనిపోయారో అని. అయినా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు, విచారణకి కూడా ఆదేశించారు. ఇప్పుడు అసలు ఏం జరిగింది అనేది తేల్చాల్సింది పోలీసులే. ప్రవీణ్ పగడాల తెలంగాణలో ఉంటున్న వ్యక్తి. ఇక తెలంగాణ గవర్నమెంట్ విషయానికి వస్తే, తెలంగాణ గవర్నమెంట్ కులగణన సర్వే రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో అసలు క్రిస్టియన్సే లేరు. ఇది అఫీషియల్, ఎందుకంటే
గవర్నమెంటే చెప్పింది కాబట్టి. మరి తెలంగాణ గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసే క్రిస్టియన్ ఉద్యోగులు అలాగే చర్చికి వెళ్లే క్రిస్టియన్స్ వీళ్ళంతా గవర్నమెంట్ దృష్టిలో ఏం అయిపోయారో అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు గవర్నమెంట్ డేటానే రాష్ట్రంలో క్రిస్టియన్స్ లేరు అని చెప్పినప్పుడు ఈ క్రిస్టియన్ సంఘాలు పాస్టర్స్ ఎందుకు స్పందించలేదు? ఎందుకు అప్పుడు గవర్నమెంట్ ని ప్రశ్నించలేదు? అంటే ప్రశ్నిస్తే సర్టిఫికేట్ లో ఉన్న హిందూ మతం బయటపడుతుందని భయమా, లేదా ఇంకా ఏదైనా వేరే కారణం ఉందా? ఆ రోజు రాష్ట్రంలో అసలు క్రిస్టియన్స్ లేరు అని గవర్నమెంట్ చెప్పినప్పుడు మాట్లాడని మీకు ఈ రోజు గవర్నమెంట్ ని ప్రశ్నించే అధికారం లేదు. ప్రవీణ్ పగడాల హిందూ మతం మీద, హిందూ దేవి దేవతల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఒక్కసారి ఆ వీడియో చూడండి. నేను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణునితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో. అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నేను నా కులధర్మం నిర్వర్తించడానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తి పోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి ఏమి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు. ధర్మరాజుకు మరియు గంగాపుత్రుడైనటువంటి భీష్మాచారికి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్. అందులో నారద ముని గారు కూడా ఉన్నారు. ఒకసారి ఒక ముని వాళ్ళ ఇంట్లోకి వస్తాడు, చకా 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 వస్తాడు. వచ్చి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటుంది, పోయి చేయి పట్టుకుని పదాపదరా అంటాడు. ఏంటి 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 అయిపోతుంది నానా? ఆయన ఆపు అంటే ఆపకూడదు నాయన అన్నాడు. ఏంటి నానా, మా అమ్మని తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన అని అంటే, ఇథ ధర్మ సనాతన అన్నాడు. ఏంటి ఇదే సనాతన ధర్మం అంటే అని చెప్పాడు. ఏమని? బ్రాహ్మణుడు వచ్చి నీ భార్యను చేయి పట్టుకొని తీసుకెళ్తే నువ్వు ఆపొద్దు, అని వెళ్ళిపోవాలంతే, అదే సనాతన ధర్మం. ఇంత దారుణంగా మాట్లాడుతున్నా చనిపోయిన వ్యక్తిని అగౌరవపరచకూడదు కాబట్టి ప్రవీణ్ పగడాల గారు అని రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. చంపడం అనేది ఎవరు ఎంకరేజ్ చేయరు, అలా చేయకూడదు కూడా. కానీ చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయాడో అనేది మీరు నేను చెప్తే కుదరదు. దానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. అలాంటి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసి వాస్తవాలు చెప్పడానికి మనకు ఒక పోలీస్ వ్యవస్థ ఉంది. ఆ పోలీస్ వాళ్ళే అసలు వాస్తవాలు చెప్తారు, అదే నిజం. అంతేగాని అవకాశం దొరికింది కదా అని మైక్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే కుదరదు. ఈ పాస్టర్స్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు. మీరు రోజు మీ ప్రసంగాలలో అసభ్య పదజాలంతో హిందూ దేవీ దేవతలను దూషిస్తున్నా రోడ్డు మీద ఫ్రీగా తిరుగుతున్నారంటే దాని అర్థం హిందువులు ఎప్పుడు కూడా హింసని ప్రేరేపించరని. ఈ ప్రవీణ్ పోతే ఇంకో ప్రవీణ్ వస్తాడు మీకు. కానీ అసలు గవర్నమెంట్ డేటా ప్రకారం మీరు తెలంగాణలోనే లేరు. ముందు దాని మీద ఫైట్ చేసి అందరూ సర్టిఫికెట్ లో హిందూ అని తీసేసి బీసీసీ కేటగిరీలోకి మారి మేము పక్కా తెలంగాణ క్రిస్టియన్స్ అని ప్రూవ్ చేసుకోండి. మీ అస్తిత్వాన్ని కాపాడుకోండి. అప్పుడే మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు, మీకు ఒక గుర్తింపు ఉంటుంది. అంతేగాని శవరాజకీయాలు చేస్తాం, మత ఘర్షణలు సృష్టిస్తాం అంటే చట్టం తన పని తాను చేసుకొని పోవాల్సి వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.